ఇప్పుడు మనం ఒక సిరీస్ చేస్తున్నాం, అదే ఫస్ట్, చెప్పండి ఏంటది సిరీస్? ఫస్ట్ పీటర్, మొదటి పేతురు. తెలుద్దాం అందరం మన బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మొదటి పేతురు గ్రంథం. ఒకవేళ బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే దయచేసి హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. ఎందుకంటే త్వరలో దీన్ని పట్టుకుని తిరిగే స్వేచ్ఛ కూడా విల్ లూజ్. త్వరలో దీన్ని పట్టుకుని తిరిగి వెళ్ళే స్వేచ్ఛను కూడా కోల్పోయే టైం దగ్గరికి వస్తుంది. ఓకే, మొదటి పేతురు. నెక్స్ట్ స్లైడ్. ఈ యొక్క గ్రంథం మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా మీకు మనం స్టార్టింగ్లో, ఇది ఎప్పుడే థర్డ్ పార్ట్ ఇది. సో ఫస్ట్ పార్ట్ మనం చెప్పుకుని ఏంటంటే, ఈ గ్రంథం స్టార్ట్ అయ్యే టైంకి రోమ్ అనేది ఒక మహా పెద్ద ఎంపైర్. ఓకే, రోమన్ ఎంపైర్ అంటారు. మీకు తెలుసు కదా, ఈ ప్రపంచ చరిత్రలో అత్యంత 5 బిగ్గెస్ట్ డైనాసిటీస్ ఉన్నాయి. ఏంటి చెప్పండి? మొదటిది మీ అందరికి తెలుసు, ఈజిప్ట్. అక్కడే చరిత్ర స్టార్ట్ అయింది. రెండవది అస్సిరియన్స్. మూడవది బాబిలోనియన్స్. అసిరియన్స్ చంపి అసిరియన్స్ కూలదన్ని వచ్చింది బబులోనియన్లు కూలదని వచ్చినాడు అత్యంత స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ఎంటైర్ హిస్టరీ, అలెగ్జాండర్. గ్రీక్ సామ్రాజ్యం ఎన్ని అయ్యాయి ఇప్పటికి? అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం విడిపోయింది. మాదీలుగా, పారసీలుగా, ఇంకా చాలా వరకు విడిపోయింది. కానీ ఇంకా వాళ్ళందరినీ తెలుసు కదా, విడిపోతే ఏమవుతుంది మనం గుర్తుపెట్టినప్పుడు, వెన్ వీఆర్ డివైడెడ్ విల్ లూజ్. వాళ్ళు విడిపోయారు. అలెగ్జాండర్ ఉన్నంత వరకు వాళ్ళు టచ్ చేసేవాడు లేడు మోగాడు. అలెగ్జాండర్ చనిపోయాడు, వాళ్ళందరూ విడిపోయిన తర్వాత ఆ విడిపోయిన పట్టుకోవడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా చూడండి, అడవిలో సింహాలు కానీ ఏదైనా జంతువు వేటకి వెళ్ళినప్పుడు అవి చేసే మొట్టమొదటి టాక్టిక్స్ ఏంటంటే విడగొట్టడం. గుంపు మొత్తాన్ని సెపరేట్ చేయగలిగితే నువ్వేం చేస్తావంటే, వెన్ యూర్ అలోన్ యూర్ ఆల్వేస్ లూజ్. విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళని కూలదని వచ్చిన రాజ్యమే ఈ రోమన్ ఎంపైర్, రోమ్ సామ్రాజ్యం. ఈ రోమ్ సామ్రాజ్యంలో చాలా అధిపతులు వచ్చారు. యేసుక్రీస్తు కాలంలో కొంతమంది, ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది, ఆయన శిష్యుల కాలంలో కొంతమంది. ముఖ్య ఈ గ్రంథం రాసేయడానికి ఉన్న రాజు ఎవరంటే నీరో. ఎంతమంది తెలుసు ఈ నీరో? విన్నారు ఎప్పుడైనా పేరు? కింగ్ నీరో. ఈ కింగ్ నీరో ఎంత క్రూరుడు అంటే, తనకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని, దాని పేరు, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ వన్, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, డోమస్ ఆరియా. ఒక మహా అద్భుతమైన కట్టడాన్ని, దానికి ఇంకో ముందు పేరు గోల్డెన్ ప్యాలెస్, కట్టుకుందాం అనుకున్నాడు. దానికి అడ్డుగా కొంతమంది ఇల్లు ఉన్నాయి, దానికి అడ్డుగా చాలా ఉన్నాయి. ఎలాగైనా దానికి అడ్డు తెలుసు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి లీడర్షిప్, ప్రపంచవ్యాప్తంగా లీడర్షిప్ ఫాలో అవుతున్న ఒక సూత్రం ఏంటంటే, డివైడ్ అండ్ రూల్. విడగొట్టి పాలించు, లేదంటే ఒక రకమైన ఇబ్బంది కలుగజేసి ఆ ఇబ్బందిని తీర్చు. ప్రజలకు అప్పుడు ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇబ్బంది క్రియేట్ చేయాలి, ఆ ఇబ్బందిలో నుండి ఒకటి ఏదో చేయాలనుకున్నాడు. అదే ఏంటంటే, బ్యాక్ రండి స్లైడ్స్, కొంచెం స్లైడ్స్ బ్యాక్కి. ఇంకా తాను పాలిస్తున్న దేశం, రాజ్యం అంతటిని ఇబ్బంది చేశాడు. మొత్తం అంతటిని ఇబ్బంది చేసి, ఉన్న ప్యాలెస్లో ఉన్న గ్రంథాలయాలు, ఉన్న దేవాలయాలు మొత్తం అన్ని దొరికినట్టుగా, మొత్తం పచ్చ గడ్డి లేనట్టుగా మొత్తాన్ని అంతా అందించేశాడు. ఆ యొక్క అగ్ని, దాన్ని చరిత్రకారులు చాలా మంది ఏం రాశారంటే, దాన్ని ది గ్రేట్ ఫైర్ ఆఫ్ రోమ్ అని అంటారు. ఇప్పటికీ గూగుల్లో, యూట్యూబ్లో మేము చూడొచ్చు. ఇది కనీసం 7 రోజులు పాకింది ఈ యొక్క అగ్ని. చరిత్ర చెప్తుందంటే, ఈ 7 రోజుల అగ్ని ఇంకా అవ్వకముందే, ఇంకా మంటలు ఆరకముందే, ఇంకా బూడిది ఇంకను అలాగ ఉన్నప్పుడే ఈ నీరో తన యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేసాడు. దాని యొక్క కాలం ఎప్పుడంటే 64 AD. ఆ టైంలో రాయబడిన గ్రంథమే ఈ మొదటి పేతురు గ్రంథం. ఒక పక్క అంటించేసాడు, ఓకే, వెరీ ఫైన్, బాగానే ఉంది, అంతా హ్యాపీగా ఉంది, తను అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తుంది. కానీ తెలుసు కదా, ప్రతిదానికి ఇప్పుడు ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఆయన మీద, నీరో నువ్వు కావాలని చేసావు, ఇది నీ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ నింద వేయాలి కదా. తెలుసు కదా, బ్లేమ్ గేమ్ అంటాం మనం. ఇప్పుడు ఆ బ్లేమ్ ఎవరి మీద వేయాలంటే, ఇంకా ఆ రోజుల్లో అక్కడ ఉన్న ప్రాంతంలో అలగా జనంగా, అనగారిన వారిగా కొలవబడుతున్నవారు, పిలువబడుతున్నవారు, చూడబడుతున్నారు ఎవరంటే మనమే, క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవుల ఊరు కాదు అది, క్రైస్తవుల కులం కాదు, క్రైస్తవుల మతం కాదు. వీళ్ళు రోమ్లోకి వలసకు వచ్చారు.
బానిసలుగా వచ్చారు. ఇదిగో ఈ మంట అంతటి కారణం వీళ్ళే అని వాళ్ళ మీద ఆ నింద వేసి, తెలుసు కదా ఎప్పుడు నింద పెద్దోళ్ళ మీద వేస్తే పెద్దోళ్ళు డిఫెండ్ చేసుకోవడం ఉంటారు, కానీ నింద చిన్నోళ్ళ మీద వేస్తే డిఫెండ్ చేయలేము మనం. వీఆర్ డిఫెన్స్లెస్. ఆ తర్వాత ఏం చూద్దాం నెక్స్ట్ వన్. ఇదంతా ఆయన అంటుకుంటుంది. ఇక చూడండి ఒకసారి బ్యాక్. మొత్తం తన ఊరు అంటుకుంటుంటే నీరో మేడ మీద నుండి వాయిద్యం వాయించుకుంటున్నాడు. సో మీకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ ఎ హార్ట్ హీ హ్యాస్. ఊరంతా అంటుకుంటుంటే ఆయన తన అంతఃపురంలో ప్యాలెస్ నుంచి నుంచుని వాయిద్యం వాయించుకుంటున్నాడు. నెక్స్ట్ వన్ అదంతా మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇది డోమస్ ఏరియా. ఇది ప్రస్తుతం ఈ రోజు ఉన్న డోమస్ ఏరియా. నెక్స్ట్ వన్. సో ఇంక నీరోకి ఏం చేయాలి తెలియక ఇంకొన్న ఒకే ఒక ఆప్షన్, బ్లేమ్ గేమ్. క్రైస్తవులను వీళ్ళే మన ఊరికి వచ్చారు కదా, మన వాళ్ళు కాదు, వీళ్ళే కావాలంటించారు. నా మీద కోపంతో, మీ మీద కోపంతో, మన ఊరి మీద కోపంతో, మన కులం మీద కోపంతో, మన మతం మీద కోపంతో అని వాళ్ళ మీద నిందలేడు మొదలు పెట్టారు. నెక్స్ట్ వన్. అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రజలందరినీ అపీస్ చేయడానికి వాళ్ళందరినీ ప్లీజ్ చేయండి, నమ్మించాలి కదా. ఈరోజు నమ్మించడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు షాప్కి వెళ్తారు, ఆ షాప్లో ఈ బట్టలు మంచివో కాదో మీకు తెలియదు. ఇప్పుడు వాడు ఎలాగైనా బట్టలు మీకు అమ్మాలంటే వాడు ఏం చేయాలి? మిమ్మల్ని నమ్మించాలి, ఏది చేసినా నమ్మించాలి. అలాగే నమ్మించాలనుకున్నప్పుడు మీకు తెలుసు కదా రోమన్ కొలోజియం ఉంటుంది. ఆ కొలోజియంలో గ్లాడియేటర్ షో, మనం గ్లాడియేటర్ అనే సినిమాలో కూడా చాలాసార్లు చూసుంటారు. ఆ రోజులో ఏంటంటే రాజు తీసుకొచ్చి ఒక గేమ్ ప్లే అనొచ్చు దాన్ని. ఆ రోజులో రాజు ఎక్కడికైనా దండయాత్రకి వెళ్తే ఆ దొరికిన దొంగలు, దొరికిన బానిసలు, ఆ అవతల ఉన్న రాజు వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి గేమ్ ఆడించేవారు. ఇప్పుడు మీకు బోర్ కొడితే మీరు ఏం చేస్తారు? చాలాసార్లు ఫోన్లు తీసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకేమున్నాయి, అది కూడా బోర్ కొడితే బయటికి వెళ్ళి గేమ్స్. కొంతమంది అయితే సోఫాలో అయితే గిటార్స్ వాయించుకుంటారు. ఇంకొంతమంది మనకి ఏదో ఒకటి ఉంది టైం పాస్, కానీ ఆరు ప్రజలకు ఏం లేదు. ఇంట్లో టీవీ లేవు, ఫోన్ లేవు, ఇంకా వాళ్ళకున్న ఒకే ఒకటి ఇది. ఊరంతా దండయాత్ర వేస్తారు. ఈరోజు సాయంత్రం రాజు గ్లాడియేటర్ షో చేయబోతున్నాడు అనగానే ఇంక అందరూ పరిగెట్టుకు వస్తారు. అలాగా అప్పుడు ఆ క్రౌడ్ అందరిని ఒకసారి అపీస్ చేయడానికి ఆయన చేసుకున్న ఒకటి ఏంటంటే, అదిగో కింద సింహాలు, హంగ్రీ లైన్స్ ఉంటాయి, హంగ్రీ యానిమల్స్ ఉంటాయి, అవి కింద బోన్లు ఉంటాయి, వాటికి ఆహారం పెట్టరు. వాటిని వదలగానే ఆ షో మధ్యలో అందరూ చూస్తుండగా అందరి కళ్ళ ముందు ఆ సింహాలు, ఆ యొక్క చిరుతపులులు, లెపర్డ్స్ అవన్నీ కలిపి ఆ బతుకున్న క్రైస్తవులను చీల్చుకొని చంపి తింటాయి. అదొక రకమైన గేమ్. దాని తర్వాత ఇంకోటి చూస్తాను దూరంగా అక్కడ, అది కూడా టార్చెస్. కొంతమందిని సిలువుగా నిలబెట్టి కింద మంట పెట్టేవాడు. ఇది ఒక రకంగా ఎట్టకారం చేయడానికి చేశాడు నీరో. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడు అందరికీ ప్రసంగం, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. వీఆర్ ప్రొక్లైమింగ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. ఓ మీ దేవుడు సిలువ మీద ఉన్నాడా, దా అయితే మీకు కూడా అదే వేస్తా అని చెప్పి ఏ సిలువ మీద అయితే ఏ సిలువ మీద చనిపోయిన వాడిని ప్రకటిస్తున్నారో అదే సిలువ మీద వాళ్ళని పెట్టి కింద మంట పెడుతుంటే అక్కడ ఉన్న రోమన్ కొలోజియం అంతా, ఆ రోమన్ గ్లాడియేటర్లో ఉన్న ఆ ప్రజలందరూ జయహో జయహో అని ఒక్కసారిగా డైవర్ట్ అయ్యి మెయిన్ టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యి బ్లేమ్లోకి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో రాయబడిన గ్రంథం ఈ ఫస్ట్ పీటర్. ఓకే, సో ఈ గ్రంథం చదివిన ప్రతిసారి మీకు ఫస్ట్ పీటర్ తెరవగానే మీకు గుర్తు రావాల్సిన పిక్చర్ ఇది, ఇమేజ్ ఇది ఊరినే రాయబడలే. అక్కడ మీరు చదివితే ఈ గ్రంథంలో స్టార్టింగ్లో అపోస్తులుడైన నేను పేతురుగా ఏర్పరచబడిన వారికి అని మొదలు పెడతాడు. ఎవరు ఏర్పరచబడిన వారంటే వీళ్ళు. మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా? ఏం కాదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎస్ మీకు రాజు వెనుదిరిగాడా, ఎస్ మీ ఊరంతా మీకు వెనుదిరిగిందా, కానీ పర్లేదు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం మీరు. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడని మొదలుపెట్టిన గ్రంథం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంకి వచ్చాం. 2nd చాప్టర్ ఒక భాగం అయినప్పుడు 2వ భాగం వస్తాం. 13వ వచనం, 1 Peter 2:13. మనుషులు నియమించి ప్రతి కట్టడకును ప్రభువు నియమితమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండ చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారందరూ వారికి లోబడి ఉండుడి. నేను ఒక ప్రశ్న అనుకుంటాను, ఇది మీరు చెప్పవచ్చు, ఇది ప్రసంగానే కాదు కానీ ఉత్తర ప్రత్యేక మీరు చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడు మనం లీడర్స్కి వెనుదిరగొచ్చు? ఎప్పుడెప్పుడు ఒక సామాన్య ప్రజలుగా నాయకులకు మీరు వెనుదిరగొచ్చు? అసలు తిరగొచ్చా? ఫస్ట్ క్వశ్చన్, తిరగొచ్చా? ఓకే, ఎప్పుడెప్పుడు తిరగొచ్చు? ఓకే,
ఓకే ఓకే పైపన్ సైకిల్ అయినప్పుడు ఓకే. సో మీ అందరికి ఐడియా ఉంది. కానీ అన్నిటికన్నా విభిన్నంగా ఇక్కడ పేతురు, ఏ పేతురు అయితే జరిగినవన్నీ చూస్తూ రాస్తున్నాడు, ఆ పేతురు అన్నాడు సబ్మిట్ టు యువర్ లీడర్స్. అది ఆశ్చర్యం. అది ఎలా చేయగలరు మీరు? మీకు తెలుసు ఆ లీడర్ అస్సలు మేము పట్టించుకోవట్లేదని, కానీ సబ్మిట్ ఎంత కష్టం అది. ఎస్, అది ఏ గ్రంథమైనా, ఎవరైనా సరే, ఏ స్కూల్ అయినా, కాలేజ్ అని చెప్పేది ఏంటంటే మీరు కొన్నిసార్లు నిలబడాలి, కరెక్టే. కానీ ఇక్కడ పేతురు తీసుకొస్తున్న ఒక టీచింగ్, న్యూ టీచింగ్, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్తున్నాడు సబ్మిట్ టు ద లీడర్స్. ఇంకా మాకు మాట్లాడు, మీరు రాజునకు లోబడి ఉండాలి. ఏ రాజు అది? ఏ రాజు అయితే వాళ్ళ మీద వెనుదిరిగి వాళ్ళని భయంకరంగా హింసిస్తున్నాడో ఆ రాజుకు మీరు విధేయులై ఉండండి. అసలు సాధ్యమైనది? ఇంపాసిబుల్. దిస్ ఈజ్ వేర్ క్రిస్టియన్ వాల్యూస్ కమ్ ఇన్. అందుకే క్రిస్టియన్ వాల్యూస్ వస్తాయి. మీరు చెబితే పాత నిబంధన, కొత్త నిబంధన చూసుకుంటే యాక్చువల్లీ పాత నిబంధన ఫాలో అవడం చాలా ఈజీగా కష్టం. అది ఏమన్నా కష్టం అనుకుంటున్నారు? ప్లీజ్, కష్టం అనుకుంటున్నారా? ఏమన్నా ఈజీ అనుకుంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే వాస్తవంగా పాత నిబంధన ఫాలో అవడం చాలా ఈజీ, కానీ కొత్త నిబంధన ఫాలో అవడం చాలా కష్టం. పాత నిబంధనలో నువ్వు ఎవరినైనా చంపితే అది మర్డర్. కొత్త నిబంధనలో నువ్వు ఇంకొకరిని చంపాలి అని ఆలోచన ఉన్నా కూడా అది మర్డర్. నువ్వు పాత నిబంధనలో ఎవరినైనా పాడు చేస్తే అది శిక్ష, కానీ కొత్త నిబంధనలో ఆ యొక్క ఆలోచన కలిగిన అది భయంకరమైనది. పాత నిబంధనలో నువ్వు ఎవరి ఇంట్లోకైనా దొంగతనం చేస్తే నువ్వు దొంగవి, కానీ నువ్వు దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నా కూడా ఎవరైతే. కొత్త నిబంధనకు వచ్చడానికి యేసుక్రీస్తు చాలా హై స్టాండర్డ్స్ పెట్టేశాడు. ఆ స్టాండర్డ్స్ ఎవరు రీచ్ అవ్వలేనంత ఎత్తులో, చాలా హై స్టాండర్డ్స్. ఇప్పుడు హై స్టాండర్డ్స్లో వస్తున్న ఒక టీచింగ్ ఏంటంటే, ఓకే నాకు వీడు ఇష్టం లేదు కాబట్టి ఓకే ఐ కెన్ డిసోబే అనేది మనకు తెలిసిన వాస్తవమైన టీచింగ్. కానీ ఇప్పుడు పేతురుకు తెలుసు అక్కడ ఏం చేస్తున్నాడు. నీరు భయంకరంగా హింసిస్తూ, భయంకరంగా వాళ్ళని హింస పెడుతూ, వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద నిందలేస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి ఒక రాస్తూ అంటున్నాడు సబ్మిట్ టు ద లీడర్స్. సబ్మిట్ టు ద లీడర్స్. కొన్నిసార్లు మనం అనుకున్న లీడర్ నాయకుడు అవుతాడు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వాళ్ళు నాయకులు అవుతారు. మనం అనుకున్న వాళ్ళు నాయకులు అయితే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా అలెజియన్స్. కానీ మనం అనుకున్నవాడు నాయకుడు అవ్వకపోతే నేను సలాం కొట్టలేదు, నేను కొట్టను అనేది మనుషులుగా మనకున్న తత్వం. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏంటంటే, ఈవెన్ దో యూ లైక్ హిమ్ ఆర్ నాట్, నీకు ఆయన నచ్చిపోయినా గుర్తుపెట్టుకో, మీకు నియమం ఉంది. దేవుడు మీ మీద నియమించిన అధికారులకు మీరు లోబడి ఉండాలి, విచ్ ఇస్ వెరీ హార్డ్. చాలా కష్టం అది. ఇప్పుడు చదువుతాం, ఏమంటున్నాడు చూద్దాం. పేతురు 13వ వచనం నుండి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. గుర్తుపెట్టుకోండి, ప్రభువు నిమిత్తం, మీకోసమే కాదు, మన కోసం చూస్తే అసలు మనం ఎవరికి సలాం కొట్టం. మీకు ఇష్టమైనా మనం అంటాం కదా, ఒరే మీ డాడీ మొక్కం చూసి వదిలేంట్రా, అరే మీ మమ్మీ కోసం వదిలేరా, నా మాట వదిలేరా అంటారు చూసారా. ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ ప్లీజ్ సబ్మిట్. ఎస్, మీకు నచ్చట్లేదు లీడర్ కరెక్టే, కానీ ప్రభు నిమిత్తం అయినా సరే. ఏంటి, ఎందుకు ప్రభు నిమిత్తం అయినా అంటే, ఆ ప్రభు ఎక్కడున్నాడంటే అందరికన్నా హై క్యాడర్లో ఉన్నాడు ఆయన, ది టాప్ లీడర్. ఎస్, మీకు కింద ఉన్న 45th క్యాడర్లో ఉన్న మేబీ లీడర్ మీకు మంచి చేయలేకపోవచ్చు, కానీ ఆ ఫస్ట్ ఉన్న ప్రభు నిమిత్తమైన మీరు దయచేసి లోపడండి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఒక రోజు కమింగ్, మీరు ఏ నిమిత్తం అయితే మీ తలలు వంచి, మీరు శిరస్సు వంచి, మీరు తగ్గించుకుని ముందుకు వెళ్ళారో ఆ ప్రభు నిమిత్తం మీరు చేసిన ఎవరో వస్తాడు. ఆ కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఆర్ యూ రెడీ? ఎస్, వీఆర్ నాట్ రెడీ. ఈవెన్ ఐఎమ్ నాట్ రెడీ, నాట్ ఎట్ ఆల్ రెడీ, నాట్ ఆల్ రెడీ. నా ప్రభు నిమిత్తం మీరు లోబడి ఉండి. తర్వాత రాజు అందరికీ అధిపతి అనియు నాయకుడు దుర్మార్గులకు ప్రతిరణ చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారు వారి లోబడి ఉండుడి. మళ్ళీ అక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, రాజు అనే మాట కావాలని చేస్తున్నాడు అని ఎంఫసైజ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మైండ్లోకి వచ్చేసింది, మా వద్దు ఈయన
లేదు, ఆయన నియమించిన వాడు దేవుడే. రాజుకు మీరు లోబడిన తర్వాత ఎలాగనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులను మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఓకే, దేవునికి భయపడుడి. మీరు చేస్తారా సన్మానం ఆ రాజుకి, ఆ నీలో ఇప్పుడు కనుకుంటే? బట్ క్రిస్టియన్ స్టాండర్డ్స్, దేవుడు పెట్టిన నియమం అది, దేవుని వాక్యం అది. ప్రభు నిమిత్తం మీరు లోబడి నుండి దేవునికి భయపడి రాజును సన్మానించుడి. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు చనిపోయే కాలంలో యేసుక్రీస్తు తలం మీద ఏ రాశారు ఆయన? ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, యూదుల రాజు, కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఉంటుంది. ఆ రోజుల్లో చాలా మంది మీరు వాక్యం చదివితే మాకు రాజు లేడు, మాకు ఎవరున్నారంటే కైసర్ ఉన్నాడు అంటారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, అసలు ఆర్డర్ చూసుకుంటే రోమన్ ప్రకారం ఫస్ట్ కైసర్, ఆ కైసర్ తర్వాత రాజు వస్తుంది. అర్థమవుతుందా? మన మామూలు కింగ్ అనగానే టాప్ అనుకుంటాం, కానీ కింగ్ కన్నా పెద్దోడు ఎవరంటే ఆ రోజుల్లో సీజర్ అంటారు, సీజర్ అగస్టస్. ఓకే, సో కైసర్ తర్వాత ఆ రాజు కేడర్లో ఈక్వల్గా ఉన్నది ఎవరంటే పిలాత్, పైలట్. ఆ రోజుల్లో ఇదిగో ఈయన యూదులు రాజే కదంటే అప్పుడు ఒక మాట అంటారు వాళ్ళందరూ, ఏమంటే మాకు రాజు లేడు, వీ హ్యావ్ ఓన్లీ సీజర్. అందుకే ఇక్కడ వాక్యం చదివితే మీకు రాజుగా నియమింపటి వారు, లేకపోతే రాజు కన్నా ఉన్న సుప్రీం లీడర్స్ ఎవరైనా సరే, లేకపోతే వాళ్ళకి కింద ఎవరైనా సరే, మీరు ఏం చేయాలండి, దయచేసి లోబడి ఉండాలి. మీరు దేవునికి భయపడండి, రాజును ఆనర్ ద కింగ్, సన్మానించండి. సన్మానిస్తారు మీరు వెళ్ళి, చాలా కష్టం. పేతురు ఇది అంత చెప్తున్నట్టు ఇప్పుడు మనకు అర్థం అది ఏం చెప్పబోతున్నాడు 18వ వచనం నుండి. పరివారారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన ఈ యజమానులకును పూర్ణ భయంతో లోబడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినట్లా అది యథమగును. తప్పిదమైన ఘనం దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినట్లా మీకేమి ఘనము? మీరు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. మీరు తప్పు చేసి దెబ్బలు తింటే అది మీ తప్పే. ఎందుకంటే మన చిన్నపిల్లలు తప్పు చేశారు, దెబ్బలు తింటారు, జస్ట్ ఫైన్. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటే దానివల్ల వచ్చేది ఏంటంటే దేవునికి ఘనత, మహిమ. ఇప్పుడు క్రైస్తవులుగా ఎందుకు పేతురు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం రివెంజ్ చేసుకోలేము, కానీ మీరు ఒబీడియంట్ ఉండండి. మీరు తప్పు చేసి మిమ్మల్ని రాజు పెడుతున్నాడా, అది మీరే సరి చేసుకోవాలి. లేదు మీరు తప్పు చేయకపోయినా మీరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, విశ్వాసం, నమ్మకంతో వెళ్తున్నా కూడా మీ మీద నిందలు వేసి మిమ్మల్ని హింసిస్తున్నారా, సహించండి. ఎందుకంటే దానికన్నా గొప్ప ఘనత రాబోతుంది, దానికన్నా గొప్ప మేలు రాబోతుంది. దాని ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు, దేవుడు ఘనత పొందుతాడు. ఇది ఒక స్టాండర్డ్లో ఎవరు చేయలేని విషయం. ఇది ఒక మనుషులుగా మనం అసలు ఫాలో అవ్వలేని ట్రెండ్. ఇది చాలా కష్టం. ఇది మనం నచ్చితేనే వెళ్తాం. ఉదాహరణకి మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్లో ఎదురు వాచ్మెన్ ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు సెక్యూరిటీ. వాడు ఎలా అంటే మీరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు వాడి దగ్గరికి? ఎందుకు? మీకు ఆ ఫుడ్ ఎంత బాగున్నా సరే ఇంకా అయిపోయింది అక్కడితో. అలాంటి సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళందరూ వీళ్ళని రోజు తిడుతుంటే, అలాంటి వాళ్ళకి రోజు వీళ్ళు ఏం చేయాలంటే లోబడి ఉండి, వాళ్ళు ఏమనుకుంటా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని గణపరుస్తూ ఉండడం అనేది అది క్రైస్తవుడు ఒక్కడే చేయగలదు. అది దేవుడు పెట్టిన ఒక స్టాండర్డ్, అది కేవలం మనమే చేయగలం. ఎస్, బయట అందరూ మనల్ని ఒక ముద్దు పేరు పెట్టారు, ఏమని? గొర్రెలని, ల్యామ్స్ అని, ఇంకా ఇష్టం. బట్ మీకు తెలుసు ఎందుకు అలా పిలువబడుతున్నా అంటే, దిస్ ఈస్ వేర్ ద స్టాండర్డ్ ఈజ్. ఎందుకు? మనకి బలం లేదా, మనం కొట్టలేమా? బట్ ఎందుకు చూడండి, మనకి ఎందుకు చాలాసార్లు మనం ఎప్పుడు ఇలాంటి గొడవల్లో ఒక అడుగు వెనక్కి వేస్తుంటాం. ఎందుకంటే అది మేబీ దేవుడు పెట్టేశాడేమో ఇన్బిల్ట్గా. వీఆర్ సౌమ్యంగా, ప్రశాంతంగా ఉంటున్నాం. అది మనకు చదువుతున్న పర్లే, కానీ వాళ్ళందరూ ఆ రోజు అనుభవిస్తున్న సిస్టమ్ అది. మీరు అన్యాయంగా మీ మీద నిందలు వేసి అవమానం పాలవుతుంటే అసహించండి, దానివల్ల దేవుడు మహిమ పొందుతున్నాడు. లేదు మీరు తప్పు చేసి బాధలు పొందుతున్నారా, అయితే మీరే సరి చేసుకోవాలి.
ఇది పేతురు చెప్తున్న ఒక స్టాండర్డ్, చాలా కష్టమైన స్టాండర్డ్. ఆ తర్వాత ఒక మాట చదువుదాం. ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాడు పేతురు? ఇందుకు మీరు పిలువబడితే ఉమ్, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగులందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, ఆయన శత్రువులు శ్రమ పెట్టబడి బెదిరింపగా అన్యాయంగా తీర్పు తీసి దేవునికి తను అప్పగించుకున్నాను. ఓకే, ఇప్పుడు పేతురు తీసుకొస్తాడు ఏంటంటే రిజెంబ్లెన్స్, కలుపుతున్నాడు డాట్స్. మీరు ఎంత చేశారా, మీరు ఒక్కలే ఫీల్ అవుతారు అనుకున్నారు? కాదు, మీకన్నా ముందు ఒక ఆయన వచ్చాడు, సరిగ్గా నాకు తెలిసి ఒక 30 ఏళ్ల క్రితం. ఆయన ఎవరంటే మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు. ఆయన ఎవరికి బదులుగా ఏం చెప్పలేదు, ఎవరిని ఆయన హింసించలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ ఆయన మీకంటే గొప్పగా, నాకంటే గొప్పగా అవమానం పొంది, నిందలు పొంది, శ్రమలు పొంది మరణించాడు. ఇప్పుడు ఆయన హీఈస్ అట్ ద హైయెస్ట్ ప్లేస్ ఏ మ్యాన్ కెన్ ఎవర్ బీ. ఏం చెప్తున్నాడంటే పేతురు, మీరు ఆయన వలె నడుచుకోవాలి. ఆయన వల్ల నడుచు. ఉదాహరణకి మీకు ఒక బిలియనర్ తెలుసు అనుకోండి, ఒక బిలియనర్. ఆ బిలియనర్ ప్రతిరోజు ఆయన ఈ టైంలో వేస్తాడు, ఈ టైం తింటాడు, ఈ టైంకి ఉంటాడు, ఈ టైం ఆలో వేస్తాడు, ఈ టైం పడుకుంటాడు. మీరు కూడా అదే చేయమని చెప్పాడు ఆయన. అంటే ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మీరు కూడా నాలా చేస్తే రేపు అన్నాక మీరు కూడా నాలాగే ఒక దినమున నాతో నేను ఎలాగైతే బిలియనర్ అయ్యానో మీరు కూడా నాలాగా అవుతారని ఆయన యొక్క ఆలోచన. ఫాలో అయ్యే మీరు కూడా అదే ఆలోచన. ఇప్పుడు పేతురు చెప్తున్నది ఏంటంటే, మీరు ఆయన వల్లే, ఆయన ఎలాగైతే తప్పు చేయకపోయినా సైలెంట్గా ఉన్నాడు, నిందలు వచ్చినా సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసి సైలెంట్గా ఉన్నాడు ఉన్నాడు ఒకడు. ఎలాగైతే ఏ కళ్ళు అయితే ఆయనను హింసించి ఇబ్బంది పెట్టే, ఇప్పుడు అదే కళ్ళు చూస్తే ఆయన లిఫ్ట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు మీరంతా అన్నారా, మీరు కూడా శ్రమ పొందిన, ఇబ్బందులు పొందిన సైలెంట్గా ఉండే ఒక రోజు ఆయన ఎలాగైతే ఘనత పొంది, ఆయన ఎలాగైతే లిఫ్టెడ్, ఒకరోజు మీరు కూడా ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. తప్పు చేసి శ్రమ పొందడం అది మనలో ఉన్న లోపం. తప్పు చేయకపోయిన శ్రమ పొందడం అది దేవుడు మీ నుండి తీసుకురాబోతున్న ఒక ఘనత. ఎంతమంది మీలో చెప్పండి, మీ కాలేజ్లో, స్కూల్స్లో, మీ వర్క్ ప్లేస్లో తప్పు చేయకుండా మీ మీద నిందలు పడుతున్నాయి? ఊరుకునే నాకైతే బాగా పడతాయి అవి. అసలు ఎందుకు వస్తుందో తెలియదు, నా మీద సడన్గా వచ్చే తలకి కోపం. తెలుసు కదా, కొంతమంది మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, నా మీద అసలు ఉండదు ఎవరికి. మేబీ నా పేరెంట్స్ లేదా నా మాటలు అస్సలు ఉండదు, జీరో. చిన్నప్పటి నుంచి జీరో, వెరీ ఫ్యూ. మా పాస్టర్ వైఫ్ ఎప్పుడు అంటుండేది బెంగళూరులో, మా పాస్టర్ నేను ఒకటే అంటది ఎప్పుడు, మీ ఇద్దరు ఒకటేరా, మీ ఇద్దరిని చూస్తే ఎప్పటికీ ప్రేమ రాదు అసలు, కానీ మీరు ఏం చేయరు అంటది మా అక్క. మళ్ళీ మా అక్కని చూడండి, చూడగానే ప్రేమ ఒలకపోసేస్తాం మా అక్క మీద. మా పాస్టర్ మీద చెయ్యం, నా మీద చేయరు. ఎలా ఉంది? అంతమందికి ఉంది అలా. ముఖ్య ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ లేదా బ్రదర్స్ ఉంటే అర్థమైపోయింది. పెద్దన్న మీద ఉంటే చిన్నడు అసలు ఉండదు, చిన్నడు ఉంటే పెద్దడు అసలు ఉండదు. అది కామన్. నువ్వేం చేయలేదు, ఆయన ఇష్టపడరాదు. నువ్వు ఇంకా మంచి చేస్తావు, ఆయన ఇష్టపడరు నీ మీద. అది కామన్ ఉండిపోయింది అందరికీ.